సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, మైసెల్ఫ్ దీపిక. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మనకి వన్ వేరియబుల్ ఉన్న ఈక్వేషన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, సో దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ కానివ్వండి, వై వాల్యూ కానివ్వండి, ఏదైనా సరే కాన్స్టెంట్ ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియో అనేది స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా బేసిక్స్ సంబంధించిన క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, x + 5 = 0. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ కదా. ఈ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వల్ల మనం ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనకి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే LHS అండ్ RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్. అవునా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉంటే రైట్ సైడ్ బై అవుతుంది. లెఫ్ట్ సైడ్ బై ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ఇంటూ అవుతుంది. జస్ట్ మీకు ఈ 4 ఆపరేషన్స్ అనేవి అర్థమయ్యాయంటే లీనియర్ ఈక్వేషన్స్ ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. చూడండి, మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నాకు ఎక్స్ మాత్రమే కావాలి అంటే ఈ 5 నాకు ఉండదు. ఈ 5 నేను రైట్ సైడ్ పంపిస్తాను. x = 9. ఇది +5 కదా. లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది? మైనస్ కదా. సో అందుకోసమని ఇది +5 కదా, రైట్ సైడ్ వెళ్ళేసరికి -5 అవుతుంది. సో x = 9 - 5 ఎంత? 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, y - 12 = -5. అవునా, సో నాకు జస్ట్ y వాల్యూ మాత్రమే కావాలి. ఈ ఈక్వేషన్ నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y ఫైండ్ అవుట్ చేయాలి. నాకు y కావాలంటే ఈ 12 నేను రైట్ సైడ్ పంపించాలి. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ -12 ఉంది. లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది? +12 లాగా కన్వర్ట్ అవుతుంది. y = ఈ -5 యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఈ -12 అనేది రైట్ సైడ్ వెళ్తే +12 లాగా చేంజ్ అవుతుంది. ఓకే, y = +7. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 3x + 4 = 19 కదా. సో నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. అంటే ఏంటి? ఫస్ట్ ఈ 3x వాల్యూ ఇలాగే ఉంచి ఈ +4ని రైట్ సైడ్ సెండ్ చేద్దాం. ఓకే, 3x = 19. ఇది +4 కదా, రైట్ సైడ్ వెళ్తే -4 లాగా చేంజ్ అవుతుంది. -4. 3x = 15. 19 - 4 ఎంత? 15. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 15/3. 3 1s 3 5s. ఓకే, x = 5. దిస్ ఈస్ ద ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, 9z = 81. దీని నుంచి నేను z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 9కి zకి మధ్యలో రిలేషన్ ఏముందో మనం అది ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో మనకేంటి? ఇంటూ ఉన్నట్టు. అవునా, 9 × z అన్నా 9z అన్నా ఒకటే. సో మనకి లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉంటే ఒకసారి చూడండి టేబుల్, లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది అన్నాను? బై అవుతుంది కదా. సో ఈ ఇంటూ 9 అనేది రైట్ సైడ్ వెళ్తే బై 9 అవుతుంది. సో z = 81/9. 9 1s 9 9s. సో z = 9. నెక్స్ట్ 3x + 8 = 5x + 2. చూడండి, నాకు దీని నుంచి x వాల్యూ కావాలి. x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాద్దాం. ఓకేనా, x టర్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇది 3x, ఇది 5x కదా. సో నేను ఈ 3xని రైట్ సైడ్ పంపిస్తున్నాను. ఓకే, 8 ఇక్కడ ఉంది కదా, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్, x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాస్తున్నాను. ఇది 8 ఉంది కదా, ఈ +2ని ఇటు వస్తే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ వస్తే -2 లాగా చేంజ్ అవుతుంది. = 5x 5x యాజ్ ఇట్ ఈజ్. ఇది +3x కదా, రైట్ సైడ్ వెళ్తే -3x లాగా చేంజ్ అవుతుంది. 8 - 2 హౌ మచ్? 6 = 5x - 3x 2x. నెక్స్ట్ 2x = 6 కదా. సో దీన్ని నేను ఇలా రాశాను. 2x = 6 అంటే x వాల్యూ ఏమవుతుంది? 6/2. 2 1s 2 3s. ఎక్స్ వాల్యూ ఎంత? 3. చూడండి, ఇక్కడ 2కి xకి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ బై అయింది. సో మీరు కన్వర్షన్స్ సరిగ్గా చూసుకోవాలి. ఇది +2 కాదు. కొందరు ఏం చేస్తారంటే అటు సైడ్ 6 - 2 రాస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇంటూ ఉంది కాబట్టి ఇది /2 అవుతుంది. ఓకే, జస్ట్ మీరు ఆ టేబుల్ని చూసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తారు. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ ఏంటి? 2 y టర్మ్స్ ఉన్నాయి, 2 y టర్మ్స్ ఉన్నాయి, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా. మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం y టర్మ్స్ అన్ని ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్ని ఒక సైడ్ రాస్తాం. చూడండి, ఇది 5y, ఇది +4y కదా, ఇట్స్ వస్తే -4y = ఇది ఆల్రెడీ -10. ఈ +10 అటు వెళ్తే ఏమవుతుంది? -10 అవుతుంది.
y ఈక్వల్ టు -10 అంటే ఇవి సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం యాడ్ చేయాలి. అంటే ఏమవుతుంది -20. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? -20. ఈ మైనస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది y వాల్యూ ఎంత అంటే 20 అని చెప్తుంటారు. మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ని సరిగ్గా చూడాలి. మ్యాథ్స్లో ఆన్సర్ పర్ఫెక్ట్గా రావాలంటే క్వశ్చన్ సరిగ్గా చూడాలి. చాలా మంది క్వశ్చన్ చూడడంలోనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే, 7th క్వశ్చన్ -3x = 15. చూడండి, నాకు x వాల్యూ మాత్రమే కావాలి. ఈ -3 అనేది రైట్ సైడ్ పంపిస్తాను. -3 రైట్ సైడ్ వెళ్తే 15 + 3 అవుతుంది. అసలు ఆపరేషన్ ఏమవుతుంది అనేది మీకు అర్థం కావాలి. ఇక్కడ నాకు మల్టిప్లికేషన్ ఉంది, సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, కొంతమంది ఏం చేస్తారు అంటే 15 + 3 రాస్తారు. ఎందుకంటే ఇక్కడ -3 ఉంది కదా మేడం, అందుకే మేము +3 రాసాము అని. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇలా చేయొద్దు, ఇది చాలా పెద్ద మిస్టేక్. మనకున్న ఆపరేషన్ ఏంటి, -3కి xకి మధ్యలో. చూడండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, కొందరు బేసిక్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. -3 × x అని కూడా రాయొచ్చు కదా, -3xని. సో ఇలా రాస్తే నాకు x = ఏమవుతుంది 15/-3. ఓకే, 3 1s 3 5s. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x వాల్యూ ఏమవుతుంది -5. ఓకే, ఈ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాకు ఏం కావాలి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x + 4 = 35/, ఈ 5ని నేను రైట్ సైడ్ పంపిస్తాను. ఈ 5కి దీనికి ఏం రిలేషన్ ఉంది, ఇంటూ కదా, సో అందుకోసమని ఇది /5 అయింది. 5 1s 5 7s. x + 4 = 7, x = 7 - 4 ఎంత 3. ఓకే, నెక్స్ట్ 14 = 27 - x. చూడండి, ఈ xని ఇటు పంపిస్తాను. ఇది -x కదా, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది +x అవుతుంది. x = 27, ఇది +14 అటు వెళ్తే ఏమవుతుంది -14 లాగా అవుతుంది. x = 13. ఓకే, సో ఇదే క్వశ్చన్ని నేను xని ఇటు పంపించకుండా x అటు సైడ్ ఉంచి ఎలా చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ మెథడ్ అనుకుందాం. ఓకే, సెకండ్ మెథడ్లో ఎలా చేస్తున్నా అంటే, ఫస్ట్ మెథడ్లో నేను xని ఇటు చేంజ్ చేస్తాను. సో ఈ మెథడ్లో x ఇటే ఉంచుతున్నాను. చూడండి, 14 మైనస్ ఈ 27ని నేను ఇటు సైడ్ పంపిస్తున్నాను. సో ఈక్వేషన్స్ ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, ఎలా చేసినా మనకు ఆన్సర్ సేమే వస్తుంది. ఇది -x కాబట్టి -x. 14 - 27 ఎంత -13, అవునా, = -x. మనకి సేమ్ సైన్స్ ఉంటే ఏం చేస్తాం, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి x = 13 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, 2a = 5 + 3 ఎంత 8. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? 4. వై? బికాస్ 8/2 కాబట్టి 4 వస్తుంది. సో మనం ఇలా ఈక్వేషన్స్ అనేది క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అనేది చేయలాగా ఉండాలి. ఎప్పుడు చేస్తామంటే, నేను ఫస్ట్లో టేబుల్ ఇచ్చాను కదా, ఆ టేబుల్ మీద పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మిస్టేక్స్ అనేవి రావు. క్వశ్చన్ ఎలా అంటే, ఇది చేసాం కదా 2 మెథడ్స్లో, మీరు ప్రతి క్వశ్చన్ ఇలా 2 మెథడ్స్లో ట్రై చేయండి. మ్యాథ్స్ ఎంత చేస్తూ ఉంటే మీకు అంత పర్ఫెక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా, సో మనం మ్యాథ్స్ బేసిక్స్ పైన క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.